మనతో పాటు పోలీస్ అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కాజల్ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, ఇట్లా ట్రాఫిక్ డైవర్షన్ల కారణం ఏంటి? ఎందుకు మరి ఇంత వన్ సైడ్ వేలో వెళ్ళిపోతున్నది? ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ అంటేనే ప్రధానంగా ఐటీ క్యాడర్కి సంబంధించి చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇసుగూడ నుంచి వస్తుంటారు, ఇక్కడ నుంచి వచ్చేస్తే ఫిలిం నగర్ నుంచి ఉంటుంది, ఇక్కడ నుంచి పంజాగుట్ట నుంచి ఉంటుంది. మరి ట్రాఫిక్ ఎక్కడ వరకు ఆంక్షలు ఉన్నాయి? ఎందుకు ఇంత వన్ వే చేయవలసిన పరిస్థితి వచ్చింది? ఓకే, సో ఈరోజు మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇది కేబీఆర్ చుట్టుపక్కలనే మొత్తం వన్ వే ట్రయల్ చేస్తున్నాము. సో కారణం ఏంటి అంటే ఇది హెచ్సిటీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. సో మన క్యారేజ్ వే ఇంకా తగ్గిపోవచ్చు. సో ఇది వెహికల్స్ సేమే ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అ వే. సో ఇది వన్ వే చేస్తే సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే లాట్ ఆఫ్ యూ టర్న్స్ విల్ నాట్ బి దేర్, సో సిగ్నల్స్ విల్ నాట్ బి దేర్, సో ఓవరాల్ టైం టేకన్ టు ట్రావెల్ అది రిడ్యూస్ అవుతుంది. ఇది మన ఉద్దేశం. సో ఈరోజు ప్రాపర్ ఇది బందోబస్తుగా పెట్టి మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ చేసి సైన్ బోర్డ్స్ పెట్టి ట్రాఫిక్ అడ్వైజరీస్ ఇచ్చి ఇది సండే రోజు ట్రాఫిక్ తక్కువ కాబట్టి ఈరోజు మనము ఇది ట్రయల్ పెడుతున్నాం. అంటే మేడం మరి ఇక్కడ ఈ అవగాహన ముందే ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకి కావచ్చు, అంటే హైటెక్ సిటీ మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళు 2 వీలర్స్లో వస్తారు, 4 వీలర్స్లో వస్తారు. మళ్ళీ ఆర్టీసీని కూడా నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మన కళ్ళకై మన ముందే అవగాహన అంటే గత 2 రోజుల నుంచి మన అవగాహన చేశారా, లేకుంటే ఈ రోజు ఇప్పుడు తీసుకున్న డిసిజన్ ఇది? నో, ఇది ఆల్రెడీ 5th ఏప్రిల్లో కూడా మనము ఇది సేమ్ ట్రయల్ చేశాము. అదే రోజు 3 hours వరకు చేశాము. ఈరోజు మొత్తం డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5-6 o'clock వరకు మనము ఇది చేస్తున్నాము. సో ఇది హైటెక్ సిటీ సైడ్ వచ్చిన వాళ్ళకి మనము డైవర్షన్స్ ఇవన్నీ సైనేజెస్ ఇవన్నీ పెట్టాము. ఫస్ట్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ లెట్స్ సే వెంకటగిరి వాళ్ళకి ఇది హైటెక్ సిటీ రోడ్ నెంబర్ 45 రోడ్ నెంబర్ 36 వెళ్ళాలి. సో వెంకటగిరి సైడ్ నుంచి రైట్ తీసుకొని వయా రోడ్ నెంబర్ 10C ఇది అల్కజార్, అటు సైడ్ నుంచి రోడ్ నెంబర్ 36 రోడ్ నెంబర్ 45 వెళ్ళిపోవచ్చు. రైట్. మరి అక్కడ నుంచి పంజాగుట్ట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఫిలిం నగర్ కావచ్చు, లేకుంటే కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్ళే వాళ్ళు, హైటెక్ సిటీకి ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఎస్, వాళ్ళకి ఇది ఎన్టీఆర్ భవన్ సైడ్ నుంచి డైరెక్ట్ గా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని బస్వతారకం తర్వాత ఇది మన అగ్రసేన్, అటు సైడ్ నుంచి ఇది ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 45 అటు సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. రైట్. మరి ఇక్కడ నుంచి ఫిలిం నగర్ వైపు నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు కోటి కావచ్చు, లేకుంటే అమీర్పేట వైపు వెళ్ళే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ప్రతి జంక్షన్ లో జస్ట్ లెఫ్ట్ టర్నే అలౌడ్ ఉంది. సో ప్రతి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఏమైనా లేన్ చేంజింగ్ ఏమైనా ఎగ్జిట్ అది తీసుకొని దే కెన్ గో టు దర్ కన్సర్న్ డైరెక్షన్. రైట్. మరి పబ్లిక్ వాహనదారులు కూడా అంటున్నారు ఇక్కడ మాకు ఎలాంటి అవగాహన లేదు, మేము కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపుగా 5-6 కిలోమీటర్లు అదనంగా తిరుగుతున్నాం, టైం వేస్ట్ అవుతుంది, ఎమర్జెన్సీ ఉన్నది కాబట్టి చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి అవుతుంది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం అంటే ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు ఏం సూచనలు సలహాలు చేయలేరు, అవగాహన కల్పించలేరు. ఎక్కడ కూడా డ్రైవర్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఏ బోర్డు కూడా పెట్టలేదు అని చెప్పేసి కొంతమంది వాహనదారులు చెప్తున్న మాటలు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సో ఇది సర్ప్రైజ్గా మనము ప్లాన్ చేయలేము. ప్రాపర్గా ప్రెస్ మీట్ కూడా పెట్టాము. సోషల్ మీడియాలో కూడా ఇది చాలా అడ్వైజరీస్, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఆల్రెడీ మనము లాస్ట్ 3-4 days నుంచి తీసుకుంటున్నాము. ఇప్పుడు కూడా యూ కెన్ సీ ఇది ప్రతి ఒక్క లేన్ చేంజింగ్, ప్రతి ఒక్క ఎగ్జిట్, ప్రతి ఒక్క జంక్షన్లో సైనేజెస్ పెడుతున్నాము. అండ్ ఇది ఎమర్జెన్సీ వెహికల్స్ కోసం మన డిప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఈరోజు. సో దే కెన్ డైరెక్ట్ అండ్ హెల్ప్ దట్ ఎక్కడ వెళ్ళాలి సిన్స్ ఈరోజు ఇది ఫస్ట్ డే ఫుల్ డే ట్రయల్. సో జనాలకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇట్స్ నాట్ క్లియర్ ప్రాపర్గా. సో మన హెల్ప్ తీసుకొని దే కెన్ గో టు దర్ కన్సర్న్ డైరెక్షన్స్ టుడే. అండ్ ఇది ఫ్యూచర్లో కూడా మనము ఇంకా అడ్వైజరీస్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్లాన్ చేస్తాం. రైట్. అంటే ఈ రోజుతోనే అయిపోతుందా, లేకుంటే ఇంకా ఎన్ని రోజులు కూడా ఈ విధంగా ఉంటుందా? రేపు కూడా ఈ విధంగా ఉండబోతుందా? ఎన్ని రోజులు దీని మీద ఎన్ని రోజులు ఇట్లా నిఘా పెట్టి చేస్తున్నారు దీన్ని? ఈరోజు ఈవినింగ్ వరకు సాయంత్రం వరకు ఈరోజు మనము ప్లాన్ చేశాము. ఇంకా ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకొని అబ్జర్వేషన్ తీసుకొని నెక్స్ట్ టైం ఇది కరెక్షన్స్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆల్రెడీ మేము దీని మీద అవగాహన ప్రజలకు చెప్పాము, కానీ కొంతమంది చూడకపోవచ్చు అని చెప్పేసి కూడా అధికారికి చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. అంటే ఈ రోజు మాత్రం
10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఇదే విధంగా ఉంటుంది. దీని తర్వాతనే అంటే ఇప్పుడు అండర్ పాస్వర్డ్ కావచ్చు, ఫ్లైఓవర్ కావచ్చు కట్టడానికి ఇలాంటివి చేస్తున్నామని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు రిజల్ట్ను బట్టి రేపు ఏ విధంగా ఉండాలి ఏంది అనేది దాన్ని చూసి మళ్ళా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే విధంగానే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడైతే పోలీస్ యంత్రాంగం ఎక్కడ పడితే ఎక్కడ అంటే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ మాత్రం ఆంక్షలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది జరిగింది. ట్రాఫిక్ సిబ్బంది రూట్ క్లియర్ చేస్తున్నది, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తుంటే ప్రజలు మాత్రం మాకు ఎలాంటి అవగాహన లేదు, ఇక్కడ రూట్ డైవర్షన్ ఉంటుందని చెప్పేసి లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది.